వర్కింగ్ పార్ట్నర్ ఉంటే బ్యాంక్స్ కోప్లికెంట్ గా కన్సిడర్ చేసి ఫండింగ్ ఈజీగా ప్రొవైడ్ చేస్తాయి. కస్టమర్ ఉండేది మీ అప్పుడు నేనుండే ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 45 minutes డ్రైవ్. కస్టమర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్పీటీసీఎల్ లో లైన్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 70 lakhs వరకు పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. శాలరీ 1,92,000 ఉంది. సిబిల్ 782. సార్ కున్న ఆబ్లిగేషన్స్ యాక్సిస్ బ్యాంక్ లో 20 lakhs, ఎస్బీఐ లో 34 lakhs వరకు పర్సనల్ లోన్స్ ఉన్నాయి. అలాగే ఇవి కాకుండా సార్ కి 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ 3.85 lakhs. కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే కస్టమర్ వాళ్ళ వైఫ్ అండ్ సన్ కి సంబంధించిన 6 హోమ్ లోన్స్, 2 ఎడ్యుకేషన్ లోన్స్, 2 పర్సనల్ లోన్, 1 కార్ లోన్ కి కోప్లికెంట్ గా ఉన్నారు. కస్టమర్ ఈ లోన్స్ కి అన్నిటికీ కోప్లికెంట్ గా ఉన్న ఈ లోన్స్ కి సంబంధించిన ఈఎంఐస్ అన్ని కస్టమర్ వాళ్ళ వైఫ్ అకౌంట్ నుండి మాత్రమే డిడక్ట్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసి ఈ కేసుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లాగిన్ చేశాము. లాగిన్ చేసిన 2 days తర్వాత ఈ కేసుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కస్టమర్ వాళ్ళ వైఫ్ శాలరీ 1,60,000. బట్ కస్టమర్ కోప్లికెంట్ గా ఉన్న లోన్స్ అన్ని ఈఎంఐస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మేడం శాలరీ కన్నా ఎక్కువ ఉన్నాయి. బట్ కస్టమర్ దగ్గర ఇవన్నిటికి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ కేసుని ఐసిఐసి బ్యాంక్ లో లాగిన్ చేశాము. ఈసారి ఈ ఫైల్ రిజెక్ట్ అవ్వకుండా జెడ్సీఎం తో మాట్లాడి సివిల్ లో రిఫ్లెక్ట్ అవుతున్న అన్ని లోన్ స్టేట్మెంట్ ని సబ్మిట్ చేసి 3 days లో 55 lakhs అప్రూవల్ తెప్పించాం.